యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. మనం అందరం ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతాం, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎవరో మాట్లాడడం. మేము మంగళగిరిలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే బాబు గారు చాలా ప్రతిష్టాత్మక తీసుకున్నారు చేయాలని. ఒక 30 days ప్రోగ్రాం పెడితే 1000 టన్నుల చెత్త బయటకు వచ్చిందండి. ఒక మంగళగిరి కార్పొరేషన్లో 1000 టన్నుల చెత్త బయటకు వచ్చింది. ఆ చెత్త అక్కడ వేసేది మనమే కదా. భారతదేశంలో మనం చెత్త రోడ్డు పైన వేస్తాం, మనమే అమెరికా యూరోప్కి వెళ్తే చెత్త ఎక్కడ వేయం. సో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు సీరియస్గా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన కొంతమంది ఇక్కడ ఆంటర్ప్రినర్స్ అవ్వాలి, బిజినెస్ నేర్చుకోవాలి అని కోరారని కూడా మేడం గారు నాకు చెప్తాం జరిగింది లంచ్లో. మీరందరూ జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్గా కూడా ఆలోచించాలి. ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది, కానీ మీరు కూడా ఆలోచించాలి. అనేక ఐడియాస్ మీలో ఉన్నాయి, అది హార్నెస్ చేసే కెపాసిటీ కూడా మీలో ఉంటుంది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. విద్య అనేది కేవలం మార్కుల గురించిగా, యు ఆర్ టాపర్స్, నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, యూ హ్యావ్ అచీవ్డ్. బట్ మనం మిస్ అయ్యేది ఏంటంటే క్యారెక్టర్, విలువలు, వాల్యూస్. ఇది మనం మర్చిపోకూడదు. ఇది కానీ ఒక్కసారి పోతే ఇంకా మన జీవితాంతం ఎవరు నమ్మరు. ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, డ్రీమ్ బిగ్ బట్ స్టే గ్రౌండెడ్. జీవితంలో మీరు అందరూ అద్భుతంగా సక్సెస్ సాధిస్తారు, నాకు ఎలాంటి డౌట్ లేదు. మీలో ఉన్న పట్టుదల నాకు అర్థమైంది. ఎంత పైకి ఎదిగినా అంత తగ్గి ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్డ్కి వెళ్తే అందరూ దూరం పెట్టి ఎందుకు టీ షాప్కి వెళ్తున్నారు, వాస్తవాలు తెలుసుకోవాలి, కూర్చోవాలి, నేర్చుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. 75 సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడుతున్నారంటే ఇంకా మనందరం ఎట్లా చేయాలని ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. సో డ్రీమ్ బిగ్, స్టే గ్రౌండెడ్. దేశం మీకోసం చేస్తూ ఉంది, చేస్తూనే ఉంటుంది. కానీ మీరు కూడా ప్రయోజకులుగా మారి దేశం కోసం కష్టపడాలి. స్ట్రాంగ్ స్టేట్స్, స్ట్రాంగ్ నేషన్. నేను అందుకే అంటాను ఎప్పుడు, రాష్ట్రంలో పోరాడదాం, బయటికి వెళ్ళినప్పుడు ఒకే వాయిస్, ఆంధ్ర ఫస్ట్. దేశంలో భిన్నప్రాయాలు ఉండొచ్చు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా ఫస్ట్. అందుకే మేము డావోస్కి వెళ్ళాం మొన్న జనవరిలో. తమిళనాడు నుంచి మంత్రులు వచ్చారు, తెలంగాణ నుంచి మంత్రులు వచ్చారు. కానీ అక్కడ మాట్లాడినప్పుడు మేము అందరం ఒకటే దేశం గురించి మాట్లాడాం, వన్ వాయిస్. లోకల్గా మేము కొట్టుకుంటున్నాం, తమిళనాడు నుంచి కంపెనీలు పట్టుకురావాలని నా ప్రయత్నం, నాది. తెలంగాణకి ఎవరిని వెళ్తుంటే వాళ్ళని ఎట్లా మనం ఆకర్షించుకోవాలనేది పోరాడతాం. బట్ బయటికి వెళ్తే వన్ వాయిస్, దట్ ఈస్ ఇండియా ఫస్ట్. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ. మీరు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు. మీకు అందరికీ చాలా అద్భుతమైన ఆస్పిరేషన్స్ ఉంది. ఆ ఆస్పిరేషన్స్ని నర్చర్ చేసే బాధ్యత ఇక్కడ వేదిక మీద మేము అందరం తీసుకుంటాం, గైడ్ చేస్తాం, నర్చర్ చేస్తాం. కానీ మిమ్మల్ని అందరం చివరికి కోరేది ఒకటే, ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆఫ్ యూ షుడ్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. అది చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం మీ అందరితో కూర్చుంటాం. ఎందుకంటే నేను ఎప్పుడూ టాపర్ని కాదు, నేను ఓన్లీ ఫ్రెండ్స్ ఆఫ్ టాపర్ని. అసలు ఆశించడం కూడా ఆలోచన వచ్చేది కాదు. అందరు చదువుతుంటే బాగా చదువుతున్నారులే, మనం అంత సీన్ లేదనుకుని బ్యాక్ బెంచర్, అబ్సల్యూట్ లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు నేను. లిటరలీ లాస్ట్ బెంచ్ నాది ఎప్పుడు. కానీ నిజంగానే వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ, యూ మేడ్ అస్ ప్రౌడ్. నన్ను ఒక మాట చెప్పాలంటే, ప్రభుత్వ విద్య పరువుని మీరు అందరూ కాపాడారు. ఈరోజు అందరూ డిస్కస్ చేస్తున్నారు. క్యాబినెట్ అయిన తర్వాత కూడా, క్యాబినెట్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా వచ్చి, ఈ మ్యాజిక్ జరిగింది ఈసారి, చాలా బాగా చేశారు, ఇంకా డ్రైవ్ చేద్దాం. కమిట్మెంట్ పెరిగింది ప్రజాప్రతినిధుల్లో, సక్సెస్ వచ్చేగల కమిట్మెంట్ పెరిగింది. మీ ఎగ్జామ్లు ఏమో నాకు ఎగ్జామ్లాగా అనిపించింది. అడగండి వేదిక మీద, అందరూ తెలుసు ఇదేదో నాకు ఎగ్జామ్. దేవాంశ్ ఎగ్జామ్ రాసిన అంత టెన్షన్ పడేవాడు కాదేమో, మీ ఎగ్జామ్ అంటే నాకే టెన్షన్ లాగా ఉంది. ఎలా జరిగింది, ఎవ్రీడే మాట్లాడుకున్నాను, ఏం జరిగింది, ఎక్కడ ఇష్యూస్ లేదు కదా, ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయా, చాలా సీరియస్గా తీసుకున్నాం. సో వీఆర్ వెరీ కమిటెడ్ టు దిస్ అండ్ రిఫార్మ్స్కి వీఆర్ కమిటెడ్. అండ్ సక్సెస్ బ్రీడ్ సక్సెస్. ఈరోజు ఒక సక్సెస్ వచ్చింది, మీరు చూడండి నెక్స్ట్ బ్యాచ్ ఇంకా
ఇంప్రూవ్ అవుతారు. సో సక్సెస్ విల్ బ్రీడ్ సక్సెస్. ఈ ఫస్ట్ సక్సెస్ కోసం ఈ ప్రభుత్వానికి 10 నెలలు పెట్టింది. బట్ ఒక తొలి అడుగు మాత్రం ఇంకా చాలా చేయాల్సి ఉంది. సో ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాట్లాడిస్తా. మీ దగ్గర నుంచి వినేదానికి ఉన్నాను నేను ఇక్కడ, మీ దగ్గర నుంచి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వినేదానికి ఉన్నాను. సో మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే, మీ ఎక్స్పీరియన్సెస్ ఉంటే దయచేసి మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు. నా పేరు బండి పావని. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కర్నూలులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ పూర్తి చేశాను. నాకు ఫస్ట్ ఇయర్ 461 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 470కి. ఇటీవల జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 986 మార్కులు వచ్చాయి 1000కి. స్టేట్ ఫస్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇందుకు మా అమ్మ మా నాన్న నన్ను చాలా బాగా ప్రోత్సహించారు. మా సార్ వాళ్ళు కూడా చాలా బాగా సహకరించారు నేను ఇంత బాగా చదవడానికి. సార్, మీరు కూడా మాకు చాలా బాగా టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేశారు, అలాగే నోట్బుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా మా కాలేజ్లో మెయిన్స్ కోచింగ్ అనేది ఏమీ లేదు, కానీ మీరు రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశారు. అది మా జూనియర్ వాళ్ళకి లభించింది. మాకు ఆ అవకాశం లేకపోయినా అది మా జూనియర్ వాళ్ళకి లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీరు ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్యకరమైన పోషకాహారం తినాలనేసి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహించారు. దానికి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా సార్, లాస్ట్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, మా లాంటి పేద విద్యార్థులకు ప్రభుత్వం తమ సహాయంతో మరింత ప్రోత్సహిస్తే మేము మా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు. ఒక్క నిమిషం. సహాయం అన్నారు, చెప్పండి ఇంకా డీటెయిల్గా ఎక్స్పాండ్. ఫైనాన్షియల్గా సార్, అలాగే కాలేజెస్లో ఫ్రీగా సీట్స్ ఇవ్వడం, అలాగే కోచింగ్స్ కూడా ఫ్రీగా ఇప్పివ్వడం, అలాంటివి చేస్తే మేము కూడా ఇంకా బాగా చదివి ఉన్నత పొజిషన్స్లో ఉంటామని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, మరియు విద్యాశాఖ మంత్రి సార్ నారా లోకేష్ గారికి, మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్, నా పేరు యు స్మిత. మాది కర్నూలు జిల్లా గూడూరు మండలం. మా నాన్న పేరు యు ఆనంద్. మాది ఒక రైతు కుటుంబం. సార్, మా నాన్న ప్రైవేట్ కాలేజీలో చదివించేంత స్తోమత లేక నన్ను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్లోనే చదివించారు. ఫస్ట్ నుంచి 5th వరకు గవర్నమెంట్లోనే చదివాను, అండ్ 6th to ఇంటర్మీడియట్ వరకు కేజీబీవీలోనే చదివాను. నేను ఈ సంవత్సరం జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 1000కి 983 మార్కులు సాధించాను. దానికి ఎందుకు ఖచ్చితంగా ఈ విధంగా సాధించగలిగాను అంటే, అది మీరు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ కానీ, అండ్ అలాగే మీరు ప్రొవైడ్ చేసిన ఫ్యాకల్టీ, అంటే బుక్స్, నోట్బుక్స్ అండ్ మిడ్ డే మీల్స్ మీరు ప్రొవైడ్ చేసిన వీటి వల్ల మేము చాలా బాగా చదువుకోగలిగాము సార్. మా జూనియర్స్ కూడా మీరు యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తామన్నారు, అలాగనే కోచింగ్ కూడా ఇప్పిస్తామన్నారు. మీరు మాకు ఈ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా లాంటి ఫైనాన్షియల్ స్టూడెంట్స్కి మీరు మంచి కాలేజీలలో ఫ్రీ సీట్ ఇప్పిస్తే కూడా మేము మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి స్టేజ్లో ఉంటాం సార్. అండ్ అలాగనే మా కేజీబీవీ కాలేజీలలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ లేవు సార్. మేము వేరే కాలేజీలకు వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. మీరు మాకు ల్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ అలానే మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ల్యాబ్స్ మీ జూనియర్స్కి చేస్తాం. మీరు ఎక్కువ గ్రాడ్యుయేట్ అయి వెళ్ళిపోతున్నారు, జూనియర్స్కి తప్పనిసరిగా చేస్తాం. అది ఫోకస్డ్గా నేను చూసాను. పాయకాపురంకి వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను. ఇది సీరియస్గా తీసుకుంటాం. ఈ ఇయర్ నుంచి ల్యాబ్ సెట్ చేస్తాం. Good afternoon, sir. To all the dignitaries present over here, I am so glad to be here. My name is Reshma. I am from Vizag. I have secured 990 marks out of 1000 in BPC stream in APRJC Nimakuru. My father Jagadish is a worker in a types company and a mother housewife. They both contributed a lot for sake of me and my sister. I have a sister called Likita.
She's studying 10th. They both worked a lot for us, sir. I'm so honored to them all the time. I have studied in APRGC Nimukuri, sir. Being a residential, it's been very helpful to me because we have morning and evening hour studies. So that all the lecturers are available all the time and they do clarify our doubts without any hesitations at any cost of time, sir. And our secretaries are also provided NEET and IT coachings in our college. So we have used it efficiently and also attempted many exams. And my request is to give me a free seat in a NEET coaching center, so that I can clear my NEET in upcoming year and become a efficient doctor and serve the nation. Done. It will be done. As Nimakurlo school పెట్టింది ఎవరు? అదేంటా ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి ప్రత్యేకంగా పెట్టాలన్న ఆలోచనతో ఆయన తీసుకొచ్చిన స్కూల్ అది. 14 నుంచి 19 వరకు సదుపాయాలు కూడా పెంచాం స్కూల్లో, చాలా ఫోకస్డ్గా చేశాం. సో మీరు కూడా రేపు డాక్టర్, ఐఎమ్ షూర్ యుల్ బి ఏ డాక్టర్. వన్స్ యూ బికమ్ అ డాక్టర్, యూ షుడ్ నాట్ ఫర్గెట్ ద స్కూల్ అండ్ యూ షుడ్ కమ్ బ్యాక్ అండ్ సర్వ్ అండ్ ఇన్స్పైర్ ద జూనియర్స్ to really dream big. Yeah? Sir, one more. NEET coaching is my responsibility. Chapama. Sir, I want to. We need infrastructure development in our college, sir, and a dormitory for girls because it's not been good. Dormitory undi, కానీ సదుపాయాలు సరిగా లేదు. I'll take care of it. It's a priority for us. We are going to work first on residential schools this time, and I'll set it up. Okay, thank you, sir. Thank you for your feedback. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు హరిణి. ముందుగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా నమస్కారాలు, ఇక్కడ ఉన్న మినిస్టర్స్ అందరికీ నా నమస్కారాలు. మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మైలవరం మండలం వెదిరిపడం గ్రామం సార్. మా నాన్నగారి పేరు గోపి, మా అమ్మగారి పేరు దేవి. మా నాన్న ఒక డైలీ లాబు సార్. మా నాన్నగారు కూలి పని చేస్తేనే మేము ఇంట్లో తినడానికి చదువుకోవడానికి సరిపోయేవి. మా అమ్మగారి వర్టిబ్రల్ కాలంలో L1 to L5 జాయింట్స్ అరిగిపోయి డిస్క్ ప్రాబ్లం వల్ల ఆమె ఎక్కువగా ఏ పని చేయలేరు, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయలేరు. సో అందుకు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మొత్తం చేసుకొని చదువుకోవడానికి వెళ్ళేదాన్ని సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. 10th క్లాస్లో ఉన్నప్పుడు పగలు పని చేసుకొని నైట్ కూర్చొని చదువుకునేదాన్ని సార్. ఏ విద్యార్థికైనా ఒక కోరిక ఉంటుంది సార్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత చిన్నప్పుడు తెలియదు కాబట్టి ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, గొప్పగా పెద్ద పెద్ద కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనిపించేది. కానీ మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అంత లేదు కాబట్టి మా నాన్నగారు నన్ను మైలవరంలో MBM గర్ల్స్ హై స్కూల్ ప్లస్లో గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ చేశారు సార్. నాకు ఫస్ట్ ఇయర్లో 440కి 427 మార్క్స్ వచ్చాయి. అండ్ ఆల్సో సెకండ్ ఇయర్లో 1000కి 978 మార్క్స్ వచ్చాయి సార్. మన స్టేట్లో ఉన్న 294 హై స్కూల్ ప్లస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను అనే గర్వం అయితే లేదు, కానీ మా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొచ్చాను అనే ఆనందం నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్. ఇంటర్మీడియట్లో నాకు మంచి మార్క్స్ రావడానికి మా కాలేజ్ లెక్చరర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. ఫైనాన్షియల్గా కానీ బుక్స్ ప్రొవైడ్ చేయడము, అందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము చాలా హెల్ప్ చేశారు. మైలవరం ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు నాకు 10,000 రూపాయలు ఇచ్చారు సార్. ఫైనాన్షియల్గా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. దాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా కష్టపడి చదవాలి, అది కష్టం అనిపించిన ఇష్టపడి చదవాలి అంటూ ముందుకొచ్చాను. ఎక్కడికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నా జీవితంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారితో ఇలా మీట్ అవుతాను, సన్మానం జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చిన్నప్పుడు 2018లో నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక అక్క 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ సంపాదించి నాన్నగారి చేతుల మీదుగా సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను సార్. డెఫినెట్గా నేను కూడా నా జీవితంలో ఇలాగే మంచి మార్క్స్ తెచ్చుకొని అవార్డు తెచ్చుకోవాలి అనుకున్నాను. కానీ నాకు మంచి అవకాశం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకునే అవకాశం వచ్చింది. ఫ్యూచర్లో డెఫినెట్గా నాన్నగారి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకుంటాను సార్. ఇంటర్మీడియట్లో మా టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఫైనల్గా నాకు ఒక డ్రీమ్ ఉంది సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను.
అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు. కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే మాకు అంత స్తోమత లేదు సార్. సో మీరు కొంచెం గవర్నమెంట్ తరపున నాకు హెల్ప్ చేస్తే, ఐ వాంట్ టు బికమ్ ఎ గైనకాలజిస్ట్ సార్. మా అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లం, ఎమర్జెన్సీ, ఏ టైంలో ఎలా ఉంటారో తెలీదు. మా అమ్మని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా నేను డాక్టరే అవ్వాలి అనుకున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి గోల్ వెనుక ఒక రహస్యం ఉంటుంది. మా అమ్మగారిని చూసి నేను డెఫినెట్గా డాక్టరే అవ్వాలి, నా ఆక్యుపేషన్ డాక్టరే అవ్వాలి అనుకున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ తరపున, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి తరపున నాకు నీట్లో ఫ్రీ కోచింగ్ ఇప్పించండి సార్, లాంగ్ టర్మ్ కోచింగ్. నేను డెఫినెట్గా 1 year కోచింగ్ తీసుకొని ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీట్ తెచ్చుకుని డాక్టర్ అవుతాను, సమాజానికి సేవ చేస్తాను సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. దిస్ ఇస్ ద గ్రేట్ అండ్ మెరిటోరియస్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సార్. జై తప్పనిసరిగా చెల్లే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఇద్దరు అడిగారు, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ పర్సనలీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ బాగా చదవాలి. థ్యాంక్ యూ. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్, నా పేరు తమ్మినేని చాతుర్య. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ HEC ఇంగ్లీష్ మీడియంలో చదివాను సార్. నాకు మొదటి సంవత్సరంలో 500కి గాను 490 మార్కులు వచ్చాయి సార్. అండ్ సెకండ్ ఇయర్లో కూడా 500కి 490 మార్కులు వచ్చాయి సార్. సో టోటల్గా నా ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసి 1000కి 980 మార్కులు వచ్చాయి సార్. నాకు ఇంత ఉత్తీర్ణత రావడానికి ప్రధాన కారణం, నన్ను సపోర్ట్ చేసిందంటే మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, అలాగే మార్పులు సార్. మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్ సప్లై చేయడం, అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి 12 నోట్బుక్స్ని ప్రొవైడ్ చేయడం, అలాగే బ్యాగ్స్ని ప్రొవైడ్ చేయడం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కేవలం స్కూల్ వరకే పరిమితమై ఉన్నదాన్ని కాలేజెస్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు నా తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మాకు చాలా హెల్ప్ అయింది సార్ ఆ స్కీమ్ అనేది. మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళం, మాకు ఫుడ్ విషయంలో కొంచెం సఫర్ ఉండేది. బట్ మీరు ఇది ఇలా కాలేజెస్లో కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉన్నది సార్. అలాగే మీరు సంకల్ప్ 2025 అనే ఒక ప్లాన్ని కూడా కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేశారు సార్. అండ్ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి ABC గ్రూప్స్గా డివైడ్ చేసి ఫ్రీ మెటీరియల్స్ని కూడా మీరు ప్రొవైడ్ చేశారు. వీటన్నిటి ద్వారా మన ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత అనేది గణనీయంగా పెరిగింది సార్. కేవలం పాస్ పర్సంటేజే పెరగడమే కాకుండా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదు అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా దానికి నిదర్శనం సార్. మేమందరం టాపర్స్గా నిలిచి ఈరోజు ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తక్కువ కాదు, కాలేజెస్ ఎందులోనూ తక్కువ కాదు అని మేము చెప్పగలుగుతాం సార్. అండ్ అలాగే సార్, మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ సార్. నాకు అమ్మ లేరు. మా నాన్న పేరు తమ్మినేని లక్ష్మీరెడ్డి. నేను మా నాన్న అలాగే మా జేజ మా జేనాన్న ఉంటాం సార్. వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద వయసు గలవారు సార్. 75-80 ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి. మా నాన్నకి ఒక చిన్న చిల్లర కొట్టు ఉంటుంది సార్. అందులో నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ సార్. ఈ మధ్య వ్యాపారం కూడా చాలా తగ్గిపోయింది. అండ్ నేను 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. అండ్ అప్పుడు కూడా 91% అనేది నాకు మార్క్స్ వచ్చాయి. అండ్ స్కూల్ కూడా, అదే కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజెస్లోనే చదివాను. అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి ఒక IAS ఆఫీసర్ అవ్వాలనేది నా ఎయిమ్ సార్. చిన్నప్పటి నుంచి ఉండేది. ఇన్ని కష్టాలున్నా ఒక సింగిల్ పేరెంట్ అయినా సరే మా నాన్నని ఎంతో ప్రోత్సహించారు సార్. ఆడపిల్లనైనా, ఒక అమ్మలేని కూతురునైనా సరే మా నాన్న ఎంతో ధైర్యంగా ఉండి, ఆయన ఎంత సఫర్ అయినా నాకు ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు సార్. ఆయనే నా మొదటి స్ఫూర్తి కూడా సార్. మా నాన్నే నా మొదటి గురువు కూడా. మా నాన్న అంత స్ఫూర్తినిచ్చి ఈరోజు నన్ను, మా నాన్న స్ఫూర్తితోనే ఈరోజు నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను. మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు సార్. ఆ కష్టానికి నేను ఫలితంగా ఒక IAS ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నా సార్. మా నాన్నకి ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్. మా జనానికి వచ్చే పెన్షన్ అవి కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాటికే సరిపోతున్నాయి సార్. మా దగ్గర మనీ లేదు. అలాగే రిలేటివ్స్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్. ఒంటరిగా మేము ఇంత దూరం వచ్చాము. ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి నాకు ప్రభుత్వం నుంచి సహాయం ఖచ్చితంగా అవసరం సార్. దీనికి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అండ్ మీరు నాకు సహాయం చేస్తారని కూడా అనుకుంటున్నా సార్.
నాకు ఐఏఎస్ ప్లస్ బిఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది మనకి గండిపేటలో ఉంది, మన ట్రస్ట్. అందులో నాకు ఒక ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నాకు చాలా సహాయంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని నాకు నమ్మకం ఉంది, మా నాన్నకు కూడా నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా అయ్యి మన రాష్ట్రంలోనే నేను సేవ చేయాలనుకుంటున్నా సార్. ఇప్పుడు మీలాంటి పెద్దలు వచ్చిన అలాంటి పేద విద్యార్థులకు సపోర్ట్ చేసి మేము ఒక మంచి స్థాయికి ఎదిగి మేము ఇంకో 100 మందికి సపోర్ట్ చేసి ఓవరాల్గా సొసైటీని డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున P4 స్కీమ్ అనేది లాంచ్ చేశారు. దాని యొక్క ఉద్దేశం కూడా పేదరికం అనేది రాష్ట్రంలో తొలగిపోవాలనేది. నాకు తెలిసి వి డిజర్వ్ సార్. మా కుటుంబం అనేది అన్ని విధాలుగా P4 స్కీమ్లో ఆ P4 స్కీమ్లో మా కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని ఆర్థికంగా కూడా ప్రోత్సహించినట్లయితే మాకు చాలా సహాయపడినట్టు ఉంటుంది సార్. ఖచ్చితంగా P4 స్కీమ్ అనేది రానున్న రోజుల్లో ఒక మిరాకిల్ సార్. ఒక మన రాష్ట్రంలో పేదరికం అనేది తొలగిపోవడానికి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. అసలు మిమ్మల్ని కలవడం నాకు ఏదో ఒక కళలాగా ఉంది సార్. ఎప్పుడు టీవీలో అలా చూసే వాళ్ళం, ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చూస్తుంటే చాలా పొద్దు నుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నా సార్. బట్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా? నేను, మా నాన్న, మా జేజ, మా జేన్నాన్న సార్. అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు? ఒక్కదానే కూతురు సార్. చిన్నగా ఉన్నప్పుడే మా మదర్ విడిపోయారు సార్. నో, యాక్చువల్లీ ఐఏఎస్ కోచింగ్ మా దగ్గర ఉందని నాకు తెలియదు. వాస్తవంగా అది అమ్మ చూసుకుంటారు, నాకు ఐడియా కూడా లేదు. మన ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంది. నాకు క్లాట్ ఉందని నాకు తెలుసమ్మా. నో, మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ మీకు వదిలేస్తాను. వేర్ ఎవర్ యూ వాంట్ టు స్టడీ వీ విల్ సపోర్ట్. అది మా రెస్పాన్సిబిలిటీ. ఓకేమా? థ్యాంక్ యూ. జై హింద్. నా పేరు వల్లెపు కుసుమ శ్రీలక్ష్మి కుమారి సార్. నేను ఫిజికల్లీ ఛాలెంజ్ నేను నుంచోలేకపోతున్నాను. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రులు గారికి, ఇతర అధికారులకి, ఇక్కడ సభాముఖ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం వస్తుంది అనుకోలేదు. నేను నా 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. నా ఇంటర్మీడియట్ కూడా NLVRGS సార్ నెమ్మకూరు, APRGS నెమ్మకూరు, తాతగారి కాలేజ్ సార్ లోకేష్ సార్ దత్త తీసుకుని నెమ్మకూరులోనే చదువుకోవటం నాకు చాలా అదృష్టకరంగా ఉంది. నా మొదటి సన్మానమే ఇది. అది మీ చేతుల మీద జరగడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. నా మొదటి విజయం మీతోనే ఆరంభం అవటం నాకు నిజంగా అసలు చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ 500కి 76% పాస్ మార్క్ వచ్చింది సార్. 76% గెయిన్ చేయగలిగాను. ఫ్యాకల్టీ లేదు, బుక్స్ కూడా ఉండేవి కాదు సార్. బుక్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేయలేదు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చినాక నేను 500కి 95% స్కోర్ చేయగలిగాను సార్. నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది సార్. మా కాలేజ్లో కూడా అందరూ అంటే యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటారు. మీరు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల మా కాలేజీలో మమ్మల్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా తీర్చింది సార్. ఆ ప్రోగ్రామ్ మమ్మల్ని ఓన్లీ స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, గేమ్స్ కానీ అన్నిట్లలో ప్రోత్సహించింది సార్. మా మేడమ్స్ కానీ నన్ను చాలా ప్రోత్సహించారు సార్, నా తల్లిదండ్రులతో పాటు. దానివల్ల నేను క్యారమ్స్, షటిల్స్ కూడా నేర్చుకోగలిగాను. డిస్ట్రిక్ట్స్లోను మా కాలేజీలోను December 2nd పోలియో డే లాగా అలాగా జరిగినప్పుడు మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు. సర్టిఫికేట్స్ ఉన్నాయి, మెడల్స్ ఉన్నాయి. PV సింధు లాగా నాకు పారా ఒలింపిక్స్లో మన స్టేట్కి మెడల్స్ తీసుకొచ్చి గౌరవాన్ని, మన రాష్ట్ర గౌరవాన్ని పెంచాలనుకుంటున్నాను సార్. బుక్స్ మన గవర్నమెంట్ వచ్చినాకే మాకు బుక్స్ కానీ ఫ్యాకల్టీ కానీ బాగుంది సార్. రైటింగ్ బాగుంటుంది కానీ స్కోర్ చేయలేకపోతున్నాను, టైం ఉండట్లేదు, నేను స్లోగా రాస్తున్నానని. ఆ బుక్స్ ఇచ్చినాక మీరు నాకు చాలా ఉపయోగపడింది సార్. ఎర్లీ మార్నింగ్స్ కానీ అసలు టైం చూడకుండా చదువుకోవటం ప్రాక్టీస్ చేస్తుండటం వల్ల సెకండ్ ఇయర్లో 95% తెచ్చుకోగలిగాను సార్. అంతా మన ప్రభుత్వం వల్లే. ఆ బుక్స్ చాలా నాకు ఉపయోగపడ్డాయి సార్. నోట్ బుక్స్ కానీ మీ ఫ్యాకల్టీ కానీ నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఈ P4 స్కీమ్ కూడా చాలా ఉపయోగపడుతుంది సార్ పేదరికాన్ని నిర్మూలించడానికి. మేము ఇంట్లో ముగ్గురం సార్. మా తల్లిదండ్రులు గుత్తుకొండ నుంచి గుంటూరుకు మైగ్రేట్ అయ్యాము సార్. నాన్నగారి పేరు వల్లపు శివశంకర్, అమ్మగారు గౌరీ సార్. వాళ్ళు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటారు, అమ్మ ఊడుస్తారు, స్వీపరు. ఇంకా వాళ్ళు ఆ పని చేసుకుంటూ మాకు ఇల్లు కూడా లేదు సార్. అపార్ట్మెంట్లోనే ఉంటున్నాము వాచ్మెన్గా.
ఇంకా అక్కడే మా పేరెంట్స్ అందరూ అంటూ ఉంటారు, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మటుకు నన్ను దేంట్లో కూడా తక్కువ చేయలేదు సార్. చదువు నీకేం పర్వాలేదు, చదవాల్సిందే అనేసి చాలా ప్రోత్సహించారు. ఇతరులందరూ ఉపాధ్యాయులతో పాటు బయట వాళ్ళు ఎంతమంది ఏమన్నా కానీ నా దగ్గర తీసుకొచ్చేవాళ్ళు కాదు. నా స్టడీస్ మీద స్ట్రెస్ పడతానేమోనని మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు సార్. కానీ ఇప్పుడు మా దగ్గర స్తోమత లేదని చెప్పడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని తెలియపరచట్లేదు ఆ కష్టాన్ని కూడా. అది చూస్తే నాకు ఇంకా చాలా బాధ వేస్తుంది సార్. నా హైయర్ స్టడీస్కి మీరు హెల్ప్ చేయగలరని, పారా ఒలింపిక్స్ మంచి కోచ్ని కొంచెం అపాయింట్ చేయగలరని కోరుకుంటూ, నేను కూడా హైదరాబాద్ కాలేజ్లోనే మీ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డ్రోన్ యాక్టివిటీస్ ఇవి నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి సార్. కంప్యూటర్ టెక్నాలజీ చాలా బాగుంది సార్. అవి మన స్టేట్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా కంప్యూటర్ రంగం ఎంచుకొని ఐఏఎస్ అయ్యి మంచి అంటే నేను పడిన కష్టం నా తోటి వాళ్ళు అంటే పిహెచ్ కేటగిరీలో ఇప్పుడు నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానండి సార్. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పడ్డ కష్టం నా పోలియో వల్ల వికలాంగులు పడకూడదని నా చేత కలిగిన సాయం నేను చేస్తూ మన స్టేట్ కేసు సర్వీస్ చేస్తూ మీ గౌరవాన్ని, మన స్టేట్ రెస్పాన్సిబిలిటీ గౌరవాన్ని మొత్తం పెంచాలని ఆశిస్తూ ఈ సువర్ణ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్ సార్. నిమ్మకూరుకి ఎట్లేవమ్మా సార్? నిమ్మకూరుకి వెళ్ళాలని ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నేను ఎన్జిఓ స్కూల్ సార్, ఏఎంజీ, అక్కడ పోలియో వాళ్ళకి బాగా సపోర్ట్ ఉంటుంది సార్. అది ఫ్రీగానే చదువుకున్నాను. ఇంట్లో పరిస్థితుల వల్ల నేను ఎక్కువ ఫ్రీగా నా బర్త్డే పేరెంట్స్కి ఉండకూడదు అనుకున్నాను సార్. నా ఫస్ట్ థింగ్ స్కూల్లో చదువుతూ ఉంటారు కదా సార్. అయితే స్కూల్లో ప్రైవేట్ కాలేజీలో చదివే